దేవుని బిడ్డలకి దెయ్యాలు ఎందుకు పడతాయండి? దుష్టుడు శోధిస్తాడు, బయట నుండే శోధించాలి తప్ప లోపలికి రాకూడదు. ఒకసారి అక్కడ ఇలాగ ఆరాధనలో ఒక పాప ఘోరంగా గీ పెడుతుంది, అల్లరి చేస్తుంది. ఏయ్ సైతాన్ వేస్తున్నాము మరిపోయి అన్న సైలెంట్ అయిపోయింది. ఆ కూటమి అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అంటారు, అయితే పరిశుద్ధాత్మ కదండి అంటున్నారు. కాదన్నాను నేను. లేదు మన పలానా సంఘానికి వెళ్ళి వాళ్ళందరూ పరిశుద్ధాత్మని ఒప్పుకునేవారు, భాషలు మాట్లాడుతుంది మా అమ్మాయి, ప్రవచనాలు చెప్తుంది అమ్మాయి అంటే ఏది రమ్మన్నా అన్న. 17 దెయ్యాలు ఉన్నాయి ఆమెలో. ఎన్ని దెయ్యాలు నాకు తెలియదు. అది వేసినాములో దుబ్బని పడిపోయింది. వెళ్ళిపోయిందా అమ్మాయి అనుకుంటే ఈ అంటుంది. మళ్ళీ నువ్వు మళ్ళీ వచ్చావంటే లేదు, నేను ఇంకోటి అంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. అది గట్టిగా దుబ్బని పడ్డది అమ్మయ్యా. 2 దెయ్యాలన్నమాట. మళ్ళీ ఇలా చూస్తుంది. లే అన్నాను, మోకరించన్నా. ఎవరు నువ్వు? 17 దెయ్యాలు ఎలా తెలిసినంటే 17 పేర్లు చెప్పింది. మూడోది ఎలగొడుతున్నప్పుడు అనుకుంటా మొత్తం ఎంత ఉన్నారమ్మా మేము మీరంటే సేనా అన్నది. ఫస్ట్ సేనా అంటే 2000 కదంటే అంత పవర్ లేదు, కానీ మేము 17 ఉన్నాం అన్నది. అమ్మో, ఈ 17 ఎప్పుడు పోవాలి? నాకు ఇంచుమించు 5-6 రోజులు పట్టదు. ఇప్పుడు రాకండి, అర్థమైందో దేవుని స్తోత్రం. అప్పుడు ఆ కృప వేరు. భాషలో మాట్లాడుతుంది. అందులో ఒకటి ప్రవచనం చెప్తుంది, ఒకటి పళ్ళు కొరుతుంది, కొట్ట ఒకటి పక్క నవ్వుతుంది. అమ్మ బాబోయ్, మామూలు దెయ్యాలు కదా, ఒరిస్సా దెయ్యాలు. నేనేమంటున్నానంటే దెయ్యాలు దేవుని ఆ బాప్తిజం తీసుకుంది అమ్మాయి. ఆల్రెడీ 6 సంవత్సరాలు అయింది అప్పటికి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు దెయ్యాలు దూరకూడదు. దూరింది అంటే దెయ్యానికి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉందని అర్థం. అది నువ్వు పట్టుకున్నావు, అందుకనే మేము ఒకటే అని వచ్చేసింది. అది అర్థమైందా?